హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సింపుల్ వేలో సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు గీ వేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కాజు ఇంకా కిస్మిస్ వేస్తున్నానండి. ఇక్కడ కాజు కిస్మిస్తో పాటు సేమియా కూడా వేయించేసుకుందాం. రెండు ఒకటేసారిగా ఈవెన్గా ఫ్రై అయిపోతే కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ సేమియా మంచిగా రోస్ట్ అయింది. కిస్మిస్ కూడా మంచిగా పాపప్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను పాలు వేసుకుంటున్నానండి. 1/2 కప్ సేమియా తీసుకున్నాను. 1/2 కప్కి ఒక 3 కప్స్ వరకు పాలు వేసుకుందాం. సేమియా క్వాంటిటీ తక్కువ పెట్టి పాలు ఎక్కువ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అది చల్లారాక కూడా మీకు డ్రై అయిపోదు. ఆ సేమియాలు పాలలో మంచిగా ఉడికిద్దాం. దాని తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయకుండా ఫస్ట్ సేమియాని మంచిగా పాలలో కుక్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి, ఒక 1 స్పూన్ వరకు. దీంతో మంచి ఫ్లేవర్ కాకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా మీరు క్విక్గా అయిపోయే రెసిపీ. ఇప్పుడు 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. 1/2 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ మీరు స్వీట్నెస్ తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు మనం ఉంచుకుంటే అంతే, మన రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి హై ఫ్లేమ్ మీద మనం బాయిల్ చేసుకుందాం. ఇక్కడ సేమియా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. సో ప్లేటింగ్ కూడా పెట్టుకుందాం. ఈ సేమియా పూరి అయినా చపాతీకైనా చాలా బాగుంటుంది, గుడ్డిగా తిన్నా చాలా బాగుంటుంది. సో ఇట్లా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. సేమియా క్వాంటిటీ తక్కువ పెట్టుకొని పాలు ఎక్కువ వేసుకుంటే చల్లారాక కూడా మీకు కన్సిస్టెన్సీ మంచిగా ఉంటుంది, డ్రై అయిపోకుండా గట్టిగా అవ్వకుండా. సో టేస్ట్ అది చాలా బాగుందండి. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.